చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో లక్షలాదిగా భక్తులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తరలి వెళ్తున్నారు. దీంతో ముందుగా ఎదురయ్యే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గంగోత్రి ఉత్తర కాశీలో ఉన్న ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. పురాణాల ప్రకారం గంగామాత భగీరథుడు అతని పూర్వీకులు చేసిన పాపాలను పోగొట్టడానికి భగీరథుడు తపస్సు మేరకు నదీ రూపంలో ఉరకలేస్తూ నేలకి వచ్చిందని అంటారు. ఉగ్రంగా ప్రవహించే గంగానది ఒరవడికి భూమి కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో శివుడు దానిని గుర్తించి అతని సిగలో గంగను బంధించి చిన్న నదీ రూపంలో ప్రవహించేలా చేస్తాడు. దీనినే గంగానది, భగీరథి, గౌముఖ్ అని కూడా పిలుస్తారు. ఈ గంగానది చుట్టూ దట్టమైన దేవదారు వృక్షాలతో అల్లుకుని పచ్చగా చుట్టూ హిమాలయాలు, లోయలు, మంచు శిఖరాలు, ఇరుకైన రహదారులు ఉండి ఓ వింతైన అనుభూతిని కలిగిస్తాయి. కాస్త భయంగా అనిపించినప్పటికీ ఈ యాత్ర చాలా సాహసవంతంగా ఉంటుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో నిర్మించబడిన గంగోత్రి ఆలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. తెల్లని రంగులో నిర్మించిన ఈ ఆలయం పచ్చటి శిఖరాల మధ్యన నీలి ఆకాశానికి దిగువన చుట్టూ రాళ్ళు రప్పలతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో గూర్ఖా జనరల్ అమర్ సింగ్ తాపాచే నిర్మించబడినట్లు చెబుతారు. ఇక్కడ ఉండే స్వయంభూ శివలింగం నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడే మనకు భగీరథుడు తపస్సు చేసిన శిల కూడా దర్శనమిస్తుంది. భగీరథుడు ఈ రాయిపైనే గంగానదిని భూమికి తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడని అంటారు. అంతేకాదు పర్యాటకులు గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న గౌరీకుండ్, సూర్యకుండను కూడా సందర్శించవచ్చు. ఎంతో మహత్తు కలిగిన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గంగమ్మ తల్లి ఒరవడిని దర్శించుకునేందుకు భక్తులు ఏటేటా పెరుగుతూ వస్తున్నారు. ఇరుకైన రహదారుల్లో ప్రయాణం చేయాల్సి ఉన్నప్పటికీ 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటే ఈ గంగోత్రి, యమునోత్రిని దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుండటంతో గంగోత్రి, యమునోత్రి ఆలయాలు నిత్యం రద్దీతో కిటకిటలాడుతూ ఉన్నాయి.